ఎఫ్‌పిజిఏ, యాసిక్ ఈ రెండిటి గురించి నీకు తెలుసా? సరే చెప్తా విను. ఎఫ్‌పిజిఏ అంటే ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరే. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత కూడా మనం రీప్రోగ్రామింగ్ చేయొచ్చు అగైన్ అండ్ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ బోర్డ్. మనం దాని మీద రాసి, తుడిపేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు గదా! అలానే ఎఫ్‌పిజిఏ గూడా. రియల్ వరల్డ్‌లో చూసుకుంటే ఎఫ్‌పిజిఏని డిజైన్ స్టిల్ చేంజింగ్‌లో ఉన్నప్పుడు ఫాస్ట్ ప్రోటోటైపింగ్‌కి, లో వాల్యూమ్ ప్రొడక్షన్‌కి, లెర్నింగ్ అండ్ రిసర్చ్‌కి ఎక్కువ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ప్రాజెక్ట్స్, ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్, టెస్టింగ్ వీఎల్ఎస్ఐ డిజైన్స్‌లో ఎక్కువ యూజ్ చేస్తారు. మరి యాసిక్? ASIC అంటే అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇదొక చిప్. దీన్ని ఒక ఫిక్స్డ్ పర్పస్ కోసం మాత్రమే బిల్డ్ చేశారు. దీనొక కంపాక్ట్, ఫాస్ట్, ఎఫిషియంట్, లార్జ్ క్వాంటిటీనే ప్రొడ్యూస్ చేయొచ్చు చీప్‌గా. రియల్ లైఫ్‌లో చూసుకుంటే డిజైన్ అనేది ఫైనల్. ప్రొడక్ట్ మాస్ ప్రొడ్యూస్డ్. పెర్ఫార్మన్స్ పవర్ చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ ప్రాసెసర్స్, వైఫై చిప్స్, జీపీయూ, ఏఐ యాక్సెలరేటర్స్, నెట్వర్క్ చిప్స్. ఈ రెండిట్లో ఏది బెటరు? డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండిటిని డిఫరెంట్ స్టేజెస్‌లో యూజ్ చేస్తారు. ఎఫ్‌పిజి అనుకో ఫ్లెక్సిబుల్, ఫాస్టర్ టు డెవలప్, హై పవర్, లో స్పీడ్, పర్ యూనిట్‌కి కాస్ట్ ఎక్కువ. యాసిక్ అయితే ఫిక్స్డ్, వెరీ ఫాస్ట్, లో పవర్, పర్ యూనిట్‌కి కాస్ట్ తక్కువ కానీ ఎక్స్‌పెన్సివ్ టు డిజైన్. అసలు కంపెనీస్ ఈ రెండిటిని ఎలా యూజ్ చేసుకుంటాయి? ఇండస్ట్రీ ఫ్లో ఎలా ఉంటదంటే, ఫస్ట్ ఐడియా. ఆ ఐడియాని ఎఫ్‌పిజిఏ మీద ఇంప్లిమెంట్ చేస్తారు. వన్స్ ఎవ్రీథింగ్ టెస్టింగ్ అంతా పర్ఫెక్ట్ అయినప్పుడు, దాన్ని యాసిక్‌లోకి కన్వర్ట్ చేస్తారు ఫర్ మాస్ ప్రొడక్షన్. ఇప్పుడు అర్థమైందిరా. సరే ఇప్పుడు నేనొక క్వెషన్ అడుగుతా. ఒక కంపెనీకి లో పవర్, హైయెస్ట్ స్పీడ్ కావాలి మిలియన్స్ ఆఫ్ డివైసెస్‌కి. వాళ్ళు ఎఫ్‌పిజిఏ యూజ్ చేసుకుంటారా? యాసిక్ యూజ్ చేసుకుంటారో కామెంట్స్‌లో చెప్పండి. ఇక్కడి దాకా చూసుంటే రీల్‌ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మన పేజ్ ఓపెన్ చేసి 3-4 రీల్స్ చూడండి. నచ్చితే ఫాలో చేసుకోండి.